ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మన అంశము మట్టల ఆదివారము. మట్టల ఆదివారం. మొట్టమొదటిగా మనం చూద్దాం, యేసుక్రీస్తు ఎందుకు గాడిద పిల్ల మీద వచ్చినాడు అంటే జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యము నెరవేర్పు. యేసు ప్రభువారు ఎందుకు గాడిద పిల్ల మీద రావాలి అన్నప్పుడు వాక్యం ఏమని చదివిస్తున్నట్లయితే చూడండి, యొక్క మాట మనం చూద్దాము. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరులను రక్షణ గలవాడును దేవునుడనై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలుకు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఓ ఇశ్రాయేలులారా, ఎఫ్రాయిములారా, యూదావారులారా, మీకు ఒక గుర్తు చెప్తున్నాను అన్నాడు. ఎప్పుడైతే మీ ప్రాంతానికి వస్తున్నప్పుడు ఒక గాడిద పిల్ల మీద కానీ ఒక ఆయన ఎక్కి బయలుదేరి వస్తున్నప్పుడు మీరు గుర్తుపట్టండి అన్నాడు. ఏమి గుర్తుపట్టాలి? ఆయన మీ రాజుని గుర్తుపెట్టండి, ఆయన నీతిమంతుని గుర్తుపెట్టండి, ఆయన దేవుడని గుర్తుపట్టండి, ఆయన రక్షకులని గుర్తుపట్టండి. ఇదిగో ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు మీరందరూ వెంటనే చూసినప్పుడు ఈ యొక్క బైబిల్లో చెప్పినటువంటి ప్రవచనము నెరవేర్చబడింది అని గ్రహించమని చెప్పాడు. అది యేసు ప్రభు ఎప్పుడు కూడా ఏదైనా కూడా చెప్పకుండా చేయడు. అందుకని ఒక కొండ గుర్తు పెట్టిన వారికి ఏం కొండ గుర్తు? గాడిద తెలుసు కాబట్టి ఇది గాడిద పిల్లలు మేము వస్తున్నప్పుడు యెరూషలేములోకి ప్రవేశిస్తున్నప్పుడు ఆయన చూసినప్పుడు వెంటనే మీరు ఏం చేయాలంటే ఆయన రాజు అని సంగతి, ఆయన మీరు రాజు అని మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు. వారు గుర్తుపెట్టుకున్నారా లేదా? గుర్తుపెట్టుకోవాలి. అందుకే కదా వారిని ఏమంటాడు, వారందరూ వచ్చేసి ఇదిగో ఆ పట్టణం వైపు చూసి ఏడ్చాడు అన్నమాట. కాబట్టి ఈరోజు కూడా మనకు దేవుని యొక్క వాక్యం ప్రవచనాత్మకంగా ఎన్నో విషయాలు మనకు జ్ఞాపకం చేస్తుంటాడు, తన యొక్క వాక్యంలో రాస్తూ ఉంటాడు. అలాంటప్పుడు జరుగుతున్న విషయాలను బట్టి మనము జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు మన కోసం ఈ యొక్క మాటలు చెబుతున్నాడని. కాబట్టి మొట్టమొదటిగా మనం ఏం చూస్తున్నాం, ఎందుకు ప్రభు వారు ఆ విధంగా రావాల్సి వచ్చిందంటే ప్రవచనం యొక్క నెరవేర్పు. దేవుని యొక్క వాక్యము ఖచ్చితమైనది. దేవుడు తన యొక్క వాక్యంలో, తన యొక్క బైబిల్లో ఆయన గురించి ఏమైతే రాస్తాడో ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రపంచం గురించి ఏం రాస్తాడో నెరవేరుతుంది. నీ గురించి, నా గురించి దేవుని యొక్క వాక్యం ఏమి బోధిస్తుందో అది ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాడు. అందులో ఏ డౌటు పడాల్సిన పని లేదు అనే విషయం మనకు అర్థమైంది. రెండో మాటగా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాము. అదే జకర్యా గ్రంథంలోనే 14:9 వచనాన్ని మనం చదువుదాం. 14:9 వచనాన్ని, యెహోవా సర్వలోకమునకు రాజు అయి ఉండును, ఆ దినమున యెహోవా ఒక్కడేనియు ఆయనకు పేరు ఒకటే అనియు తెలియబడును. కాబట్టి సర్వలోకానికి ఒకే రాజుగా ప్రభు యేసుక్రీస్తు వారు రావడం జరిగిందన్నమాట. ఆయన కొంతమందికి కాదు, ఒకరికి కాదు, ఒక గ్రూప్ వారికి కాదు, లేకపోతే ఒక వర్గానికి కాదు. ఆయన ఎవరంటే సర్వలోకానికి రాజు, వాళ్ళందరికీ రాజు అయి ఉన్నారన్నమాట. అందుకని ఆయన రాజుగా ఆయన ఆ యొక్క గాడిద మీద రావాల్సి వచ్చింది. మనకు అర్థం కావాలంటే మరొక మాట మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. రాజుల కాలంలో దావీదు తన కుమారుడికి దేని మీద ఊరేగింపు చేయమన్నాడు? పట్టాభిషేకం చేసినప్పుడు ఏ విధంగా చేయమన్నాడో అది జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే మనకు యేసు ప్రభు ఆ విధంగా రావడానికి కారణం ఏంటో కేవలం మన యొక్క బైబిల్ యొక్క ప్రవచనమే కాదు, ఒక రాజు ముందుగా ఎలా రావాలో కూడా అక్కడ రాస్తున్నాడు. 1వ రాజుల గ్రంథము 1వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చదువుదాం. అంతటా రాజు, మీరు మీ ఏలిన వాడనైనా నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెల గాడిద మీద ఎక్కించి గిలోహునకు తీసుకొని పోయి, చదవండి 34 కూడా, యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన యోనాతానును అక్కడ ఇశ్రాయేలు మీద రాజుగా అతన్ని పట్టాభిషేకం చేసిన తర్వాత
మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవునిగా కానీ ప్రకటన చేయవాలి. అది ముందుగా రాజు అయిన వెంటనే గుర్రం ఎక్కడు అనమాట. ముందు రాజు అయినప్పుడు ఏమి నెక్కాలి? గాడిద మీద ఎక్కాలి. గాడిద మీద ఊరేగిస్తారు, అందరికి ప్రకటన చేసుకుంటూ పోతారు, ఈయన రాజు మనకు అని. అలాగే యేసు ప్రభు వారు కూడా ఈయన మనకు రాజు అని యెరూషలేము పట్టణంలోనికి ఎంటర్ అవుతున్నాడు. అందుకని ఆయన గాడిద పిల్ల మీద వస్తున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకము చేస్తున్నాడు. అయితే ప్రభు ఒక మాట చెప్పాడు వారికి. ఏం చెప్పాడు? ఆ గాడిదలు ఏమన్నాడు ఆయన? అవి నాకు రెండవ మాట, అవి నాకు కావలసినవని చెప్పాడు అన్నాడు. నాకు కావాలన్నాడు. మనం కూడా ఆయనకు కావాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడంటే, ఎవరైనా అడిగితే ఏం చెప్తారంటే అవి ప్రభువునకు కావలసినవి అని చెప్పండి అన్నాడు. ప్రభువునకు కావలసినవి అన్నాడండి. ప్రభువునకు నీవు నేను కూడా కావలసిన వారు, ప్రభువునకు మనం అందరం కూడా కావలసిన వారు. అందుకని వాక్యం ఏముంటుంది? ఏ ఒక్క పాపి నశించడం నాకు ఇష్టము లేదు. అందరూ చెప్పండి, అందరూ అంతటను ఇంక చెప్పండి. ఏంటండి వాక్యం రోజు చెప్తుంటే వింటూనే ఉన్నారు, మళ్ళీ సైలెంట్ ఉన్నారు. అందరూ అంతటను మారు మనసు పొందవాలని దేవుడు కోరుచున్నాడు. అది సువార్త. అందరూ అంటే అందరూ అంతే. ఆయనకు ఆశ ఏంటి? ఆయనకు కావాల్సింది ఏంటి? ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు కూడా నశించిపోవడానికి ఇష్టము లేదు. అందుకని ఆయన ఏం చేస్తున్నాడంటే అందరూ అంతటను మారు మనసు పొంది రక్షణ పొందాలని దేవుడు కోరుచున్నాడు. ఆయన కోరిక, ఆయన కావాల్సిందంటే మన నుంచి ఆయన కోరుకునేది ఏంటంటే నీవు నేను రక్షింపబడాలని. అంతే. మానవ జాతి అందరూ కూడా రక్షింపబడాలని యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద దిగవచ్చాడు. అంతే, పుట్టాడు, ఆయన వచ్చాడు. అందరూ రక్షింపబడాలంతే. ఏ భేదం ఎవరు కూడా తప్పిపోవాలని ఆయనకు ఉద్దేశం లేదు. ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి. ఆయనకు అందరూ కావాలి. అందుకని వాక్యం ఏమంటుంది? యేసుక్రీస్తు అందరికీ చెప్పాలి ప్రభు. కాబట్టి యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ దేవుడు, అందరికీ రక్షకుడు, అందరికీ తండ్రి, అందరికీ ప్రభు, పరిపాలకుడు, రక్షకుడు. కాబట్టి ఆయన అందరినీ కూడా రక్షించేవాడు కనుక ఆయన నాకు కావాలి అంటున్నాడు. ఇప్పుడు కావాలన్నప్పుడు ప్రభువుకి మనము ఆయనకు అప్పగించుకోవాలా వద్దా? చెప్పండి. అప్పగించుకోవాలా లేదా? మనమందరూ రక్షణ పొందిన వారు. చాలామంది రక్షణ పొందినటువంటి మనం అందరం కూడా ప్రభువునకు కావలసిన వారము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అంతే కదా? మనందరం కూడా ఆయనకి కావలసిన వారు. మనందరం కూడా ఎందుకు ఆయన ఏం చేసుకుంటాడు? మనల్ని ఆయన ఏం చేసుకుంటాడు చెప్పండి. ఆయన మనలను రక్షించుకున్న తర్వాత ఆయన మనల్ని ఏం చేసుకుంటాడు? రెండు వాక్యంలో మనం చూడడానికి ప్రయత్నించేద్దాం. ఒక వ్యక్తిని గురించి దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఆ మాట ఆయన ఎందుకు ఆయన పిలుచుకున్నాడో, ఏ పని నిమిత్తమో ఆయన పిలుచుకున్నాడో, ఎందుకొరకు ఆయన కావాలని కోరుతున్నాడో, నన్ను కూడా అదే విధంగా కావాలని ఆయన కోరుతూ ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకము చేస్తున్నాను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుదాం. అందుకు ప్రభువు, నువ్వు వెళ్ళము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకును ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలను నేను ఇతనికి చూపెదనని అతనితో చెప్పాను. చాలు. ఎందుకు పిలుచుకుంటున్నాడు ఆయన? ప్రభు మనల్ని ఎందుకు కావాలని కోరుతున్నాడు ఆయన? ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు గారిని కోరుతున్నాడు. ఆయన నాకు కావలసిన వాడు, ఆయన నాకు ఒక సాధనమై ఉన్నాడు.
ఆయన నాకు సాధనమై ఉన్నాడు, ఆయన కోరుకున్నా, ఆయన నాకు కావలసిన వాడు. ఆయన ఎందుకు కావాలి అన్నప్పుడు చెప్పినటువంటి మాట చదువుదాం ఇక్కడ మరొకసారి. ఎందుకంటే ఆయన కావాల్సింది అందుకు ప్రభు, నువ్వు వెళ్ళము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఎవరి దగ్గర? రాజుల ఎదుట. ఏం చేయాలి? రాజు ఎదుట ఆయన వెళ్ళి సాక్ష్యం చెప్పాలి. దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నాడు అంటే కారణం ఏంటంటే ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చుట కొరకు. ఆయన కొరకు ఏం చేయాలి మనం? మనల్ని ఎందుకు ఆయన కోరుకున్నాడు, ఎందుకు ఆయన మనకు కావాలనుకుంటున్నాడు అంటే నీవు నేను మన ప్రభు యేసు క్రీస్తు వారి కొరకు మనము ఆయనకు సాక్ష్యం ఇవ్వాలి. ఏమని ఇవ్వాలి చెప్పండి? సాక్ష్యము. సాక్ష్యం అంటే నాకు జ్వరం వచ్చింది, తగ్గిపోయింది, నాకు వెంటనే అది దొరికింది కాదు. ప్రభు అందుకోసం మనల్ని పిలవాలి, అది వేరే కేటగిరీలేండి. కాబట్టి ప్రభువుకు మన సాక్షులుగా ఉండాలంటే యేసుక్రీస్తు వారు నా దేవుడు, యేసుక్రీస్తు వారు నా దేవుడు, యేసుక్రీస్తు వారు నా పాపాల విషయమై నాకు రావలసిన శిక్షను ఆయన భరించి నన్ను పాపము నుంచి విడిపించాడు. ఈరోజు నేను పరిశుద్ధుడునై పరిశుద్ధురాలునై బ్రతుకుతున్నాను. ఒకవేళ నా ప్రభువును అవకాశం సిలువలో మరణించకపోతే, రక్తాన్ని కార్చకపోతే, నాకు పాప క్షమాపణ ఇవ్వకపోతే, నాకు రక్షణ ఇవ్వకపోతే నేను పాపములో ఉండి పాపములోను చనిపోయి పాపములోను కలిసిపోయి నిత్య నరకాగ్నికి వెళ్ళేవాడు. ఇప్పుడు ఎక్కడైనా మనం ఏమయ్యాము? అక్కడి నుంచి తప్పించబడ్డాం. మొట్టమొదటి ఏమయ్యామంటే మనము పరిశుద్ధులుగా మార్చబడ్డాం. రెండోది నిత్య జీవానికి వారసులమై. కాబట్టి మన ప్రభు గురించి మనం ఏం సాక్ష్యం ఇవ్వాలి? మరి ముఖ్యంగా నేను పాపిని, నన్ను రక్షించాడు. ఈరోజు నేను ఒకప్పుడు మన భాషలో చెప్పాలంటే ఒకప్పుడు నేను చాలా భయంకరమైనటువంటి పాపపు స్థితిలో బ్రతికాను. ఈరోజు నేను సమాధానము గల దాన్ని, సమాధానం కలిగిన వాడిని, అందరిలా ప్రేమతత్వాన్ని కలిగి నా ప్రభు యొక్క ప్రేమను వెల్లడిపరుస్తున్నాను అనేటువంటి సాక్ష్యాన్ని చెప్పగలగాలి. ఇక్కడ ఆయన కావాల్సింది ఎందుకు? ఆయనకంటే ఇదిగో ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఆయన రాజు ఎవరి దగ్గర? రాజుల దగ్గరికి వెళ్ళాలంట. సాధ్యమేనా? దేవుడు బలహీనులను సాక్ష్యం ద్వారా వాడుకొని గొప్పవారి సహితము మారు మనసు చేయగలిగినటువంటి దేవుడు. ఒక చిన్న సాక్ష్యాన్ని చెప్తాను, వినండి. ఒక ధనవంతురాలు, జరిగిన విషయం ఏది? ఒక ధనవంతురాలు, ఆమె ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్య ఉండి ఆమె ఏమనుకుందంటే ఆత్మహత్య చేసుకోవాలనుకుందని, చచ్చిపోవాలనుకుంది. ఎంతో దిగులుగా, ఎంతో బాధగా, ఎంతో రోదనగా, ఎంతో ఆమె మనసంతా కూడా ఆమెకున్నటువంటి కష్టాలను బట్టి, బాధలను బట్టి, సంబరం బట్టి తట్టుకోలేక ఈ భూమి మీద ఉండటం అసలు అవసరం లేదు అనుకుంది. బ్రతకటం వేస్ట్ అనుకుంది. బ్రతకడం వేస్ట్ అనుకున్నాక ఏమంటాడు అపవాది? చనిపో అంటాడు. ఎందుకంటే వేస్ట్ కాబట్టి ఎందుకు బ్రతకలేదు, చనిపో అంటాడు. ఆ సమయంలో సిక్ ఎంటుకలు అమ్ముకుంటారుగా, ఎంటుకలు ఇవ్వండి, మీకు మేము ఇస్తాము, డబ్బులో మిఠాయి ఇస్తామంటారు, తెలుసు కదా. సవరాలు కట్టేవాళ్ళు మాసిపోయిన ఎంటుకలు, మీరేమంటారు? సిక్ ఎంటుకలు అంటారా, మాసిపోయిన ఎంటుకలు అంటారా, ఏదన్నా మనం ఇవ్వండి. కాబట్టి ఆ ఎంటుకలు అమ్ముకునేటువంటి ఆమె ఆ రోడ్డును పోతూ ఉంది. సరే ఏమి ఎందుకు, సరే ఆమె వచ్చింది కాబట్టి ఆమెను పిలిచి ఇదిగో నా దగ్గర ఎంటుకలు ఉన్నాయి తీసుకో అనింది. ఇక ఆమె వచ్చింది లోపలికి. ఆ ముఖం చూడడం విచారంగా ఉంది కాబట్టి, ఏమమ్మగారు ఇంత విచారంగా ఉన్నావు, ఇంత దుఃఖంగా ఉన్నావేంటి, ఇంత బాధగా ఉన్నావేంటి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యము చెప్పి, ఆయన ఒక్కడే నీకు నెమ్మది చేయగలడు, ఆయన ఒక్కడే నిన్ను బాగు చేయగలడు, ఆయన ఒక్కడే నేను ఎటువంటి పరిస్థితుల్లో నుంచి అయినా కూడా విడిపించగలిగినటువంటి దేవుడు ఆయన ఒక్కడే నువ్వు ఎటువంటి పరిస్థితి నుంచి కూడా తీర్చగలను ఆయన ఒక్కడే అని చెప్పేసి ఆమెకు సాక్ష్యం చెప్పింది.
ప్రభు గురించి పరిచయం చేసింది. దేవుని యొక్క సువార్త విన్న తర్వాత ఆ ధనవంతురాలు ఆమె ప్రభు యొక్క ప్రేమను చూసినప్పుడు, ప్రభు ఇంత గొప్ప దేవుడా, ఇంత మంచి దేవుడా, నా కష్టాల నుంచి, నా బాధల నుంచి, నా అప్పుల నుంచి, లేకపోతే ఏదైనా నా సమస్య నుంచి విడిపించగలిగిన దేవుడా, అంటే దాన్ని నాకు కావాలని ఆమె ప్రార్థన చేసింది, వెళ్ళిపోయింది. ఈమె అప్పుడు నిర్ణయం చేసుకుంది, ఇక నేను చనిపోకూడదు, నా కోసం ఒక ఆయన చనిపోయాడంట, ఇక నేను ఎందుకు చనిపోవాలి, ఎవరి కోసం, నా కోసం ఒక ఆయన చనిపోయాడు కాబట్టి నేను ఇంక చనిపోకూడదు. నేను చెప్తున్నానంటే దేవుడు ఒక చిక్కు వెంట్రుకలు అమ్ముకునేటువంటి ఒక దీనమైనటువంటి అభాగ్యురాలైనటువంటి ఆమె ద్వారా ఒక గొప్ప ధనవంతురాలిని ప్రభులోనికి తీసుకురాగలిగాడు. మనం ఏం చేయాలి? మన యొక్క ఉద్దేశం ఏంటి? ప్రభువుకు మనం సాక్షులుగా ఉండాలి. ఆమె మనలాగా ప్రభు గురించి సాక్ష్యం చెప్పకుండా ఊరిక సిక్కెంటుకలు అమ్ముకుని పోయిందనుకోండి, ఏం ప్రయోజనం ఉంది? చూడండి, ఆమెలో నేను సిక్కు వెంట్రుకలు అమ్ముకునేదాన్ని కాబట్టి అని నాకెందుకులే ఇవంతా కూడా, ఏదో నాకు నా యొక్క వ్యాపారం కొనసాగితే చాలు అన్నట్టుగా లేదు. ఆమె ఎంత చక్కగా వెళ్ళి వారికి బోధించిందో. ఒక అడుక్కునేటువంటి ఆమె, ఒక చిన్న పేదరాలు. కాబట్టి దేవుడికి మనం కావాల్సింది ఎందుకంటే ఆయన యొక్క సాక్ష్యాన్ని పంచుకు పెట్టాలి. అది ఆయన కొరకు ఉపయోగపడాలి. మనం ఆయన కొరకు ఉపయోగపడని జీవితము అది అర్థం, ఉపయోగమే లేదు. పిల్లలు ఏం చూస్తున్నావు? వాచ్ చూస్తున్నావా? కాబట్టి ప్రభువుకు మనం కావాలి. ఎందుకు కావాలంటే ఆయనకు సాక్షులుగా ఉండటానికి. ఇప్పుడు ప్రభు నేను అడిగి అనుకోండి, నా గురించి నువ్వేం సాక్ష్యం ఇచ్చావు, నా గురించి నువ్వు ఎప్పుడైనా ఇతరులకు సాక్ష్యం చెప్పి ఎప్పుడైనా కూడా చెప్పావా అని అడిగా అనుకోండి, మన దగ్గర సమాధానం ఏముంటుంది? మన దగ్గర ఏమి సమాధానం ఉంటుంది చెప్పండి. నేను ప్రతి ఆదివారం పాటలు పాడుతున్నాను, ప్రతి ఆదివారం వాక్యం చదువుతున్నాను, ప్రతి ఆదివారం వస్తున్నాను, క్రమంగా వస్తున్నాను, సమయానికి వస్తున్నాను అనుకోండి, మంచిది, ఆయన కాదనలేదు. నా గురించి నువ్వేం చెప్పావు? నీ కళ్ళెదుట అనేక మంది పాపములో పడి, అనేక మంది కష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు, రకరకాలైనటువంటి సమస్యలు లెక్క ఊబిలో పడిపోతుంటే వారికి నన్ను పరిచయం చేసి ఇదిగో నా ద్వారా వారిని బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయకుండా నువ్వు మౌనంగా వచ్చి ఆరాధించుకుంటూ వెళ్ళిపోతుంది. ఏం ప్రయోజనం? ప్రభువుకు కావాల్సింది ఎవరు? ఇలాంటి వారు కావాలి. ప్రభువుకు కావాల్సింది ఎవరంటే ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చేవారు కావాలి. ఆయన ఉద్దేశం ఏంటి? అందరూ అంతటను మారు మనసు పొందాలి. ఆ మారు మనసు పొందమంటే అనేక మంది ఏమనుకుంటారు, అది ఏది పెద్ద దీనిలాగా చేస్తుంటారు. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైంది. మనమందరము యేసు ప్రభు గురించి తెలిసిన తర్వాత నమ్మి రక్షణ పొందే బాప్తిస్మం అన్నది పొందాలంతే. ఇప్పుడు కాదులే, తర్వాతలే అంటే ఈలోపు ప్రభు వచ్చాడు అనుకోండి, ఏం చేస్తావు చెప్పండి? ఈలోపు ఒకవేళ ప్రభు యొక్క రాకడ వచ్చింది, అప్పుడు నువ్వు ఈ లోకంలో మిగిలిపోతావుగా. మరి ఇంతకాలమైన వాక్యం ఏమైంది? ఇంతకాలం నీకు ప్రభు గురించి తెలిసి ఏమైంది? అందుకని ప్రభు ఏమంటాడంటే ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలి అన్నది ఆయనకు ఉద్దేశమైంది. రెండు మాట మనం ఏం చూస్తున్నాం? ప్రభునకు కావలసినది అని చెప్పుడి. ఎందుకు ఆయన ప్రభు కావాలి ఆ గాడిదలు చెప్పండి? ఆయన మోయటానికి, ఆయన సేవ చేయటానికి, వాటిని తీసుకొచ్చి మేపడానికి కాదు, వాటిని తీసుకొచ్చి గడ్డి పెట్టి ఏదో మేపి వాటి తోలటానికి కాదు. ఎందుకు కావాలి అవి? ఆయనను మోయటానికి, అంటే ఆయనకు సేవ చేయటానికి. ప్రభువుకు మనం ఎందుకు కావాలి? ఆయనకు సేవ
చేయడానికి కావాలి. మనం ఎందుకు కావాలి ప్రభువు కంటే? మనం యొక్క ఆత్మ జీవితంలో మనం ఆలోచన చేసినట్లయితే ఆయన యొక్క పరిచర్యలో నువ్వు పాలుభాగస్తురాలవై ఉండాలి, ఆయన యొక్క సేవలో పాలుభాగస్తురాలవై ఉండాలి. ఈ యొక్క పరిచర్యలో నీ వంతుగా నువ్వు పరిచర్య కొనసాగించాలి. నేనేం చేయను, నేనేం ఉండనంటే కుదరదు, దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి వాక్యం ఏముంటుందంటే ప్రభువునకు కావలసినవి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఎందుకు ప్రభుకు కావాలి? ఒక వ్యక్తిని మనం పరిచయం చేస్తాను. సో అపోస్తుల కార్యంలో మనం మరొక మాటను మనం చదవటానికి ప్రయత్నం చేద్దాము. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనం. 13:22 తర్వాత అతనిని అనగా సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు, ఎవరు సాక్ష్యం ఇచ్చారో? ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? ఇక్కడ అపోజిట్టువంటి ఇక మరి ఆ కార్యాలు ఏమి రాస్తున్నాడు? యెష్షయి కుమారుడు దావీదు ఇటువంటి వాడంట, నా ఇష్టానుసారమైన మనుష్యుడు అన్నాడు. అంటే ఆయన నా ఇష్టాన్ని నెరవేర్చువాడు. మనం ఏం చేస్తుంటాము? ప్రభు దగ్గర ఎప్పుడు మన ఇష్టాన్ని చెబుతూ ఉంటాం. ఎప్పుడైనా అడిగామా ప్రభు అసలు నీ ఇష్టమేంటి? ప్రార్థనలో ఏ రోజైనా ఒక్కసారి అయినా కూడా ప్రభువా నా జీవితాన్ని బట్టి, నన్ను బట్టి నీ యొక్క ఉద్దేశం ఏంటి, లేకపోతే నీ ఇష్టమేంటి, నేను ఎలా బ్రతకమని కోరుతున్నావు, నేను ఏం చేయమని కోరుతున్నావు, అసలు నీ ఉద్దేశం ఏంటి, నా పట్ల నీకున్న ఉద్దేశము తెలియపరచము అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఏం చేస్తాం మనం? మన ఉద్దేశాలను చెప్తా ఉంటాం. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, మనకు అది కావాలి. ఎంతవరకు? చనిపోయేంత వరకు అదే పని. అసలు ఆయన ఉద్దేశం ఎప్పుడు కనుక్కుంటాం? ఆయన యొక్క ఆశలను ఎప్పుడు కనుక్కుంటాం? ఆయన మనం ఎందుకు రక్షించుకున్నాడు? ఆయన కొరకు, ఆయనకు సాక్ష్యం ఇచ్చుట కొరకు. రెండవది ఆయన ఇష్టాన్ని నెరవేర్చుట కొరకు. మూడవది ఆయన యొక్క ఉద్దేశం ఏ ఉందో ఆ ఉద్దేశాలు నెరవేర్చాలి. ఆయన ఇష్టాన్ని నెరవేర్చకపోతే, ఆయన ఉద్దేశాలు నెరవేర్చకపోతే ఎలాగ మరి? దేవుని యొక్క పిల్లలుగా మనం ఎప్పుడు కూడా, అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఏమంటాడంటే దేవుని యొక్క వాక్యం రాస్తూ ఆ యొక్క మాట మనం చదువుదాం. ఎంత చక్కగా ఉంటుందో ఆ మాట. గలతీయులకు రాసినటువంటి పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుదాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించు వాళ్ళని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాను. నేనిప్పుడు శరీరమును జీవిస్తున్నా, జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచు ఉన్నా. ఈ జీవితం ఎవరిచ్చారంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే, ఆయన ఫీలింగ్, ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఏమంటే, నేను పాపిని, దుర్మార్గుడిని, అసహ్యులను, బహుభయంకరమైన వాడిని, అటువంటి వాడినైనా నన్ను రక్షించాడు కాబట్టి, ఆయన కానీ రక్షించకపోతే నా జీవితం పాపంలోనే ముగించిపోయి అంతటితో నా యొక్క జీవితము నిత్య నరకాగ్ని వెళ్ళిపోయేది. కాబట్టి అక్కడి నుంచి పాపం నుంచి నిత్య నరకాగ్ని నన్ను విడిపించాడు కాబట్టి, విడిపించిన దేవుడు కనుక ఆయనకు ఇష్ట ప్రకారంగా నేను బ్రతకాలి. ఈ జీవితాన్ని నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొని నాకు బహుమానంగా ఇచ్చాడు. రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా ఏమని పాపంలోనికి రావాలి అంటే, నన్ను ప్రభువు రక్షించాడు, నన్ను బ్రతికించాడు, కాబట్టి ఇక్కడి నుంచి నేను ప్రభు కోసం బ్రతకాలి. ఈ బ్రతుకు ఎవరిదంటే ఆయనది. ఒకవేళ ఆయన నా కొరకు మరణించకపోతే, ఒకవేళ ఆయన నా కొరకు తను తాను అప్పగించకపోతే ఈ జీవితం ఎప్పుడో నశించిపోయేది. కాబట్టి మనం ఏం చేయాలి?
ఈ బ్రతుకు ఆయనకి ఎంత బాగున్నాడు ఆ మాట. ఈ శరీరం నేనిప్పుడు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవిస్తున్నా. దేని వలన జీవిస్తున్నాడు ఆయన? విశ్వాసం వలన. అంతే. అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆయన బ్రతుకంతా కూడా ప్రభువైన యేసు క్రీస్తులోనే తన యొక్క విశ్వాసపు జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అప్పుడు మనము ఆయనకు కావలసిన వారం అవుతాం. అప్పుడు మనం ఆయనకు ఇష్టాన్ని నెరవేర్చిన వారం అవుతాం. ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చిన వారం అవుతాం. ప్రభువుకు కావలసింది ఆయన ఇష్టాన్ని, ఆయన ఉద్దేశాలను ఆయనకు సాక్షులుగా బ్రతకటమే ఆయన కోరుతున్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఆ విధంగా వారందరూ కూడా మరి ఆ గాడిద పీఠం ఎక్కినప్పుడు వారందరూ కూడా హోసన్నా జయమనుచు ఆయనను ఊరేగించిరి, ఆయనను స్తుతించిరి, ఆయనను కొనియాడిరి అని వాక్యం చదివిస్తుంది. కాబట్టి అందరూ 38 వచ్చిన ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. లోక సువార్తలో మరి సర్వోన్నతమైన స్థలములలో మహిమ ఉండునుగాక. కాబట్టి ఆయనకి ఆ విధంగా ఆయనను స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ కొనియాడుతూ ఆ బట్టలన్నీ కూడా ఆయన దారి పొడుగున మరి పరిచి ఆయనను స్తుతించిరి, ఘనపరిచిరి. అంతవరకు బాగుంది. తర్వాత ప్రభు ఏం చేశాడు? యెరూషలేము పట్టణానికి వచ్చాడు. యేసు ప్రభువు ఏడ్చుట అని పెట్టుకుని మూడవది. మొట్టమొదటి యేసుక్రీస్తు గాడిద మీద వచ్చినాడు. రెండవది ప్రభునకు కావలసిన వారని చెప్పుడి. మూడవది యేసు ప్రభు ఏడ్చుట, యెరూషలేమును చూచి ఏడ్చుట. 41 వచ్చింది చదవండి. ఇప్పుడు ఆయన పట్టణం సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమే ఏడ్చి నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడలా నీకెంతో మేలు, కానీ ఇప్పుడవి నీ కళ్ళకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువులను దర్శించిన కాలము నువ్వు ఎరగకుంటివి గనక నీ శత్రువుని చుట్టూ కట్టడి ముట్టడి వేసి అన్ని ప్రక్కలు నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలకు కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉన్న నీడని దినములు వచ్చునని చెప్పాను. ఇది ముందు ఇస్రాయేల్ గురించి చెప్తా, తర్వాత మనం అప్లై చేసుకుందాం. యేసు ప్రభు వారు చివరి ప్రయాణం చేస్తూ వచ్చాడు. యెరూషలేము పట్టణాన్ని చూసి ఏడవడం మొదలుపెట్టాడు. ఎందుకు ఏడవడం మొదలుపెట్టాడంటే పరిసయ్యులు, శాస్త్రులు, ఇశ్రాయేలీలు, యూదులు యేసు ప్రభువుని అంగీకరించటం లేదు. వారు ఏమనుకుంటున్నారు? ఉన్నటువంటి ఆ పట్టణము, ఉన్నటువంటి ఆ మందిరము ఇది స్థిరంగా ఉంటుంది అనుకుంటున్నారు. ఈ పట్టణము స్థిరంగా ఉంటుంది అనుకున్నారు. ఈ జీవితం స్థిరంగా ఉంటుంది అనుకున్నారు. మా బ్రతుకు బాగుంటే ఎప్పుడు ఇలా ఉంటుంది అనుకున్నారు. మాకు ఏ హాని జరగదు అనుకుంటున్నారు. అసలు మాకు ఏమీ కాదనుకుంటున్నారు. పాపం ప్రభు ఏం చెప్పాడంటే, అయిలారా ఇది నిలవదు అని చెప్పాడు. 70వ సంవత్సరంలో యేసు ప్రభు వారు శిలువ మరణించి తర్వాత తిరిగి లేచిన తర్వాత ఈ యెరూషలేము పట్టణము పూర్తిగా ధ్వంసమైపోయింది. పూర్తిగా ఆ మందిరము కొట్టివేయబడిపోయింది. అనేక మంది చనిపోయారు అన్నమాట. మొత్తం అందరిని పిల్లలతో సహా కాల్చి పడేశారు, చంపి వేశారు. దాదాపు యొక్క చరిత్ర ఏం చెప్తుందంటే వారి యొక్క రక్తము మోకాలంత ఎత్తు బారిందంట. వారి రక్తం ఎంత ఎత్తులో ప్రభు చెప్పినటువంటిది జరిగింది. ఇప్పుడు మనం దాకా వద్దాం. ఇక్కడ ప్రభు ఏం చేస్తున్నాడు? ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? ఆయన ఏడుస్తున్నా వాళ్ళు ఏడిపించారా? మీరు చెప్పండి. ఆయన ఏడ్చాడా? ఆయన వాళ్ళు ఏడిపించారా? చూడండి, నాకు ఇటు చూడండి. యేసు ప్రభువు ఆయన ఏడ్చాడా? వారు ఏడిపించారా? వారే ఏడిపించారు. ఇప్పుడు మనం ప్రభు ఏడిపిస్తున్నామా, సంతోషపెడతారా? మీరు చెప్పండి. ఇప్పుడు ప్రభు ఒకవేళ మనం చూసినాను, ఇప్పుడు యెరూషలేము చూసి ఏడ్చాడు నిజమే. ఇప్పుడు నిన్ను నన్ను చూశాడు. ఇక మనం చూసిన తర్వాత ప్రభు వారు ఏడుస్తూ ఉంటాడా లేకపోతే సంతోషపడతాడా? అమ్మ పర్లేదు, నా చిత్తాన్ని దావీదులాగా నా ఇష్టానుసారంగా బ్రతుకుతుంది, నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేరుస్తున్నారని ఆయన ఆనందపడతాడా? లేకపోయినట్లయితే ఏడుస్తారా? మీరు చెప్పండి.
మనకే తెలుసు మనం ఏడిపిస్తున్నామా, ఆయనని సంతోషపెడుతున్నాము. మన జీవితాన్ని బట్టి ప్రభు ఎప్పుడు ఏడుస్తుంటాడు. ఎందుకు ఏడవాలి చెప్పండి. ఎందుకు ఏడవాలి చెప్పండి. నేను వారి కొరకు సిలువలో ప్రాణం పెట్టాను కదా, అంతే కదా. ప్రభు మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు కదా. ఇంత త్యాగం చేస్తే వీళ్ళు ఏ స్పందన లేదేంది, వీళ్ళలో ఏ మార్పు లేదేంది, వీళ్ళలో ఏమాత్రం కూడా ఇదిగో దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించట్లేదేంటి, ఇదిగో ఏమాత్రం కూడా తమ యొక్క జీవితాలు మార్చుకోలేకపోతున్నారు ఏంటి, ఇది ఏమాత్రం కూడా తమ యొక్క జీవితంలో నాకంటే అంటే ప్రభు కంటే కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఈ ఆచారాలు, లోక సంబంధమైనటువంటి పట్టుదలలు, లోక సంబంధమైనటువంటి ద్వేషం, అసూయ, కక్ష, ఈర్ష ఇవే ఎక్కువ ఉన్నాయి మనలో. పంతం మళ్ళా పొరపాటును కూడా లోబడం, ఇవే ఎక్కువైపోయినాయి. మరి ఇవి ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఏడుస్తాడా లేదా అంటే రోజు మనం ఏం చేస్తున్నాం? ఆయన్ను ఏడిపిస్తూ ఉన్నాం. ఈ ఏడిపించిన దేవుడు, ఏడ్చిన దేవుడు మౌనంగా ఉంటాడా? చెప్పండి. మనం ఏడిపిస్తూ ఉన్నాము, మంచిదే, రోజు ఏడిపిస్తూ ఉన్నారు. ఈ ఏడిపించిన ఏడుపు ఏడుస్తూనే ఉంటాడా? ఇక తర్వాత ఏమైనా చేస్తాడు చెప్పండి. ఏం చేశాడు? ఆ పట్టణాన్ని ధ్వంసం చేశాడు. చూడండి, ఒక వాక్యం మనం చూద్దాము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, సిలువ సువార్తను ఎరిగినటువంటి మనం, సిలువను మనకు తెలిసిన మనము, రక్షింపబడిన మనము, మన జీవితంలో ఏమాత్రం కూడా మార్పు లేకుండా, మన జీవితంలో ఏమాత్రం కూడా ఆ సిలువకు విలువ ఇవ్వకుండా, ఆ సిలువ మరణానికి విలువ ఇవ్వకుండా మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నట్లయితే, మన ఆలోచన ప్రకారంగా మనం బ్రతుకుతున్నట్లయితే, మన పంతం, మన కోపం, మన ద్వేషం, మన అసూయ, మనమే గొప్పవారు అనుకుని బ్రతుకుతుండే ఆయన ఏడుస్తూ ఉంటే ఆయన ఏమంటున్నాడో ఈ మాటలు మనము చూద్దామని జ్ఞాపకం చేస్తున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనము చదువుదాం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడని మీకు తోచును. చాలు. ఏమంటున్నాడు ఆయన? దేవుని కుమారుని ఏం చేశారంట? పాదాలతో దొక్కారంట. పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తాన్ని ఏం చేశారంట? అపవిత్రమైనదిగా ఇచ్చారంట. కృపకు మూలముకు ఆత్మను ఏం చేశారంట? తిరస్కరించారంట. మరి వీరికి ఇటువంటిది ఉంటుందంట. ఎంత గొప్ప దండన అంటే అర్థం నేను చెప్తానండి. ఇక్కడ ఏమంటాడంటే ప్రభువు యేసుక్రీస్తు వారు, నేను మీ కొరకు సిలువలో మరణించాను కదా, మండు టెండటలోని మీకోసం సిలువలో నేను ప్రాణం పెట్టాను కదా, నా శరీరం అంతా కూడా మీకు అప్పగించాను కదా, ఇదిగో నేను సున్నవాడిగా మారిపోయాను కదా, ఆ సిలువలో మధ్యాకాశంలో నిలబడ్డాను కదా, ఆ సిలువను మీరు చూస్తూ కూడా దానిని తిరస్కరించారు అంటాడు. దాన్ని ఏం చేశారంట? అంటే తిరస్కరించడం అంటే ఎలాగ తిరస్కరించారు చెప్పండి. మనం అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తాం. సిలువను తిరస్కరించే అర్థం ఏంటి? సిలువను తిరస్కరించే అర్థం ఏంటంటే, యేసు ప్రభు వారు సిలువలో మరణించిన ఆ మరణాన్ని, ఆ సిలువను మనకు జ్ఞాపకంగా ఉన్నప్పుడు మనలో ఏమేర్పడాలి? పశ్చాత్తాపము. మనలో ఏమేర్పడాలి? మారు మనసు. మనం ఏర్పడాలి మరి పరిశుద్ధత. మనం ఏం ఏర్పడాలి? నా కోసం అంత త్యాగం చేసినప్పుడు నేను పరిశుద్ధంగా జీవించాలి అని ఉండాలి. అది లేకపోతే అర్థం ఏంటి? దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, అనేకులు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు అంటాడు. శత్రువులు అంటే అర్థం ఏంటి? ప్రభువు మనల్ని శత్రువులుగా ఉన్న వాళ్ళని మిత్రులుగా చేసుకోవడానికి సిలువలో మరణించింది. మరి ఎలా శత్రువులమయ్యాం? రక్షింపబడిన మనము
ఆ శిలువ త్యాగానికి ఏమాత్రం కూడా మర్యాద ఇవ్వకుండా, లోబడకుండా మనం జీవించే ప్రతి జీవితం కూడా శిలువకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నట్టు అని అర్థం. అది మొదటి మాట. రెండో మాట ఏం చెప్తున్నాడు ఇక్కడైతే, పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రపరిచిరి అన్నాడు. యేసు రక్తం ప్రతి పాపమును కడుగుతున్న రక్తాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు? అపవిత్రంగా పరుస్తూ ఉన్నారు. అంటే ఆయన మా పాపాలన్నీ కూడా కడిగాడు, ఆ కడిగిన దానికి విలువ లేకుండా చూస్తున్నారు. మరొక మాట రాయబడింది మూడవది. ఏమాత్మ అంట? కృపకు మూలమగు ఆత్మ. మనం అందరం కూడా ఎలా రక్షింపబడ్డామంటే కృప చేతనే రక్షింపబడ్డా. మనలో ఏ శక్తి లేదు, మనలో ఏ భక్తి లేదు, మనం ఏ మంచివారం కాదు, మనం మంచివారం అని రక్షింపడలేదు, లేకపోతే మన ఏదో గొప్పతనం ముందు రక్షింపడలేదు, మనం ఏదో గొప్ప ధనవంతుల ముందు రక్షింపడలేదు. కేవలము ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప చేతనే. చదువు మాట కావాలంటే మీకు అర్థమవుతుంది. ఈ యొక్క అధ్యాయం ఇలాగ ఉంచుకోనండి. మరలా వద్దాం, చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధములు చచ్చిన వారమై ఉండగా సైతము మనల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుకు బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేని చేత? కృప చేత. 8వ వచనాన్ని, మీరు విశ్వాసము ద్వారా కృప చేత రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది అంతవరకే. తర్వాత చూడండి సార్, మన యొక్క రక్షణ ఎవరిచ్చారు? దేవుని యొక్క. మన యొక్క రక్షణ ప్రభు యొక్క వరం అంటే గిఫ్ట్ అనమాట. రక్షణ అనేది మనకు దేవుడు గిఫ్ట్గా ఇచ్చాడు. అంతేగాని మనలో ఏదో ఉందనో, మనలో ఏదో గొప్పతనం ఉందనో, మన ఏ గొప్పతనం లేదు మనలో, ఏమీ లేదు మనలో. మనకు ఉండగాదు రక్షింపబడాలంటే, మనకు ఉండగాదు ఏమి చెల్లించినా కూడా మనము రక్షింపబడలేము. మనకున్నది ఏది ఇచ్చినా కూడా రక్షణ మాత్రం పొందలేము. అంతే. ఆయన కృపచేత ప్రతి ఒక్కరిని కూడా ఆయన కృపచేతనే రక్షింపజేసి. కొంతమంది అనుకుంటుంటారు, నేను అక్కడి నుంచి వచ్చానండి, ఇక్కడి నుంచి వచ్చానండి, నేను చాలా పెద్ద గొప్పవాడినండి. ఏమీ లేదు. ఏ ఒక్క వ్యక్తిని రక్షింపబడ్డాడంటే అది దేవుని యొక్క వరము, దేవుని యొక్క కృప. కాబట్టి కృపకు మూలముగా ఆ యొక్క ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏం చేస్తున్నారు? వీడు తిరస్కరిస్తూ ఉన్నారు అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుణ్ణి తిరస్కరిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క వాక్యం చేత మనల్ని హెచ్చరిక చేస్తున్నప్పుడు, మనకు బయలుపరుస్తున్నప్పుడు, మనం సరిచేస్తున్నప్పుడు, మన దేవుని యొక్క వాక్యం చేత మనల్ని ఇదిగో ఇది మంచిది, ఇది చెడు, ఇది మంచిది కాదు, ఇది మంచిది అని మనకు తెలియపరిచినా కూడా దేవుని యొక్క వాక్యాన్ని తిరస్కరించి విధేయత చూపించకుండా బ్రతికే పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా బ్రతికినట్టు. దేవుని యొక్క వాక్యం మన ఐక్యంగా ఉండాలి అని వాక్యం చెప్తుంది. ఏమన్నాడు వాక్యంలో? మనందరం కూడా బంధం అనేటువంటి ఐక్యముతో కలిగి ఉండాలి అన్నాడు వాక్యం. మన ఐక్యం ఉంది మనలో. ఎందుకు మనం రకరకాలుగా మన మనసు ఎటు వెళ్ళిపోతుంటుంది. ఇక నేనెంత గొప్పదాన్ని, వారితో నేను ఉంటాం ఏంటి, వారు నేను ఎంత గొప్పదానివి, ఎంత గొప్ప వాళ్ళం మనం. ప్రభువు దృష్టిలో మనము దుమ్ము లాంటి వారు, ఎందుకు పనికిరాని వారు. మనల్ని ఎన్నిక చేయని అవసరం లేదు. అటువంటి వారిని మనం రక్షిస్తే మనం ఎంత గొప్పలో చెప్పకుండా. కాబట్టి ప్రభు ఏమంటాడంటే ఆయన ఆత్మను కూడా వ్యతిరేకించి జీవిస్తున్న ప్రతి క్రైస్తవునికి హెచ్చైన దండనుంది అన్నాడు. అయ్యారు చెప్పే మాట. వారిని దండించుకొని వదిలిపెట్టడు. శిక్షింపగా మరి నేను నమ్ముకున్నాను కదండి, నమ్ముకున్నావు, బాప్తిజం పొందావు, మంచిదే.
ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించినప్పుడు. కాబట్టి అందుకని ఆయన ఈ యొక్క వాక్యంలో ఆయన రాస్తుంటాడు, ఆయన ఏడుస్తూ ఉన్నాడు. నీ గురించి నా గురించి ఒకవేళ ఏడుస్తూ ఉంటే మనము సరి చేసుకోవాలి. రండి మళ్ళీ మనం లోకాసు వార్తలోకి వచ్చేసి మనం ముందున్నటువంటి భాగాన్ని చదువుకొని ముందుకెళ్దాము. 19వ అధ్యాయం వాక్యం ఏమంటుంది? 43 వచ్చిన ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరగకుంటివి. ప్రభువు నిన్ను దర్శించిన కాలం ఎరగకుంటివి, అవి నీ కనులకు మరుగై చేయబడి ఉన్నవి అంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం దర్శించినప్పుడు, అనగా వాక్యం చేత మనల్ని సంధించినప్పుడు నువ్వు ఖచ్చితంగా యేసు ప్రభువుకి నిన్ను నీవు అప్పగించుకోవాలి. అర్థమవుతుందమ్మా నేను చెప్పే మాట? ప్రభువు నిన్ను దర్శించినప్పుడు అంటే దేవుని యొక్క వాక్యం నువ్వు ఎదకొచ్చినప్పుడు, నువ్వు రక్షణ పొందమని ప్రభువు నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వు ఖచ్చితంగా మారు మనసు పొందాలి, రక్షణ పడాలి, బాప్తిసం తీసుకోవాలి. మరి దర్శించినప్పుడు నువ్వు సైలెంట్గా ఉండేలా? తోసిపుచ్చకూడదు. రక్షించబడటానికి ముందు ఉండాలంతే. త్రోసిపుచ్చడం వల్ల ఏమొస్తుంది? ఏమి రాదు. అదే అని చెప్పే మాట. ప్రభు దర్శించిన కాలం అంటే ప్రభు యేసుక్రీస్తు దేవుని యొక్క వాక్యం చేత నిన్ను హెచ్చరిక చేసినప్పుడు, నిన్ను నీ దగ్గరికి వచ్చినప్పుడు, నీ వాక్యాన్ని విన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ప్రభువుకు లోబడి నీ విశ్వసించి నమ్మి రక్షణ పొంది బాప్తిస్మం అన్నది పొందాలి. నేను పొందనండి. అందుకే ప్రభు అనేది నువ్వు ఎంత విన్నా కూడా నువ్వు నా యొక్క వాక్యాన్ని విధేయత చూపించకపోతే మనకే కష్టం, అంతే. ఆయనకేం ఇబ్బంది లేదు. కాబట్టి ఖచ్చితంగా మనము రక్షణ పొందాలి అని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన దర్శించినప్పుడు ఆయన వద్దకు మనము రావాలి అనే వాక్యాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ 3 విషయాలు మనం చదివాం. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు? ఆయన యొక్క ప్రవచనాన్ని నెరవేర్పు కొరకు, ఆయన రాజుగా ఉండటానికి. ప్రభు మనల్ని ఎందుకు ఆయన వాటిని పిలుచుకున్నాడంటే నాకు కావలసినవి చెప్పుడు అన్నాడు. ఎందుకంటే ప్రభు యొక్క పరిచర్య చేయటానికి. మనం కూడా ప్రభు ఎందుకు పిలుచుకున్నాడు? ఆయన యొక్క పరిచర్య చేయటానికి. కాబట్టి ఆయన ఎందుకు ఏడ్చాడంటే మనం చేసిన ప్రతి అతిక్రమాన్ని బట్టి ఆయన ఏడుస్తున్నాడు కనుక ఆయనను మనము సంతోషపెట్టేవారిగా ఉండాలి, ఆయనను కనపరిచేవారిగా ఉండాలి. ప్రభు దర్శించినప్పుడు మనం రక్షణ పొందాలి. ఆ రక్షణను డిలే చేయకూడదు. డిలే అంటే ఆలస్యము చేయకూడదు. రెండు లోపలికి అయింది. ఏం చేయకూడదు? ప్రభు యొక్క రక్షణ మన ముందుకు వచ్చినప్పుడు ఆ రక్షణను తిరస్కరించకూడదు, అంతే. రక్షణ పొందాలి. రక్షణ పొందిన తర్వాత మనము ప్రభువుకి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తాము అనే సంగతి జ్ఞాపకం చేస్తున్నాం. రక్షణ పొందితే అందరం అనుకుంటే పెద్దోళ్ళు అయిపోయినారు. పెద్దోళ్ళు కావటం కాదు, వయసు పెద్దది కాదు, అది అర్థం కావట్లేదు అందరికీ. చాలామంది యవనస్తులను మరి రక్షణ పొందమంటే ఏమనుకుంటే, రక్షణ పొందితే నేను పెద్దోళ్ళు అయిపోయాను, నువ్వు పెద్దవో ఆడే ఉంటావు, పెద్ద ఎందుకు అవుతావు? కొంతమంది అలా చేశారన్నమాట. రక్షణ అన్నది నా దేవుడికి నీకు ఉన్నటువంటి వ్యక్తిగత విశ్వాసం, నమ్మకం. ఆ రక్షణ అన్నది ఎవరి రక్షణ వారిదే. కొంతమంది ఏమంటారు, నేను చిన్నపిల్లవాడు ఇప్పుడే తీసుకోబాకులు అంటారు. ఇప్పుడు కాకపోతే ఒకవేళ నీలో ప్రభు ఏం చేస్తావు? చిన్నపిల్లవాడిని ఆయన గమ్మునుంటాడా? రక్షణ అనేది వ్యక్తిగతము, అంతే. వ్యక్తిగతం అంటే అది నీ రెస్పాన్సిబిలిటీ. నీవు దాని మీద, నీ రక్షణ నీదే, నీ కుటుంబంలో వారి రక్షణ వారిదే, ఎవరి రక్షణ వారిదే. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారి గురించి తెలిసిన తర్వాత నీ రక్షణకు నీవే బాధ్యత వహించాలి. నాకు రక్షణ కావాలి, అంతే. నేను ప్రభు కోసం ప్రత్యేకంగా బ్రతకాలి, అంతే. ఒకవేళ ప్రభు ఇప్పుడు వస్తే నేను పరలోకానికి వెళ్ళాలి, కాబట్టి నాకు రక్షణ కావాలి. ఆ రక్షణ వ్యక్తిగతమైనది. రక్షణ సాల్వేషన్ ఇస్ పర్సనల్, నీ వ్యక్తిగతం. అందుకని వాళ్ళు చెప్పినందుకు వీళ్ళు చెప్పారని ఆ వద్దులే అంటారు. వాళ్ళు వద్దంటే కాదు, నువ్వు నీ రక్షణ నీది, నీ బ్రతుకు నీది, నీవు ప్రభుకి నీకు సంబంధం. వాళ్ళు వద్దంటే నువ్వు ఆగిపోవడం కాదు. నువ్వు వాక్యం విన్న తర్వాత, ప్రభు గురించి నీకు తెలిసిన తర్వాత ఖచ్చితంగా నువ్వు ప్రభువుని అంగీకరించాలంతే. ఎప్పుడేమవుతుందో తెలియదు. ఇప్పుడు రోజులు బహు వేగంగా ఉన్నాయి. దేవుని యొక్క రేఖలకు బహు సమీపముగా ఉన్నాయి. ఎంత సమీపం అంటే అంత సమీపంగా. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, చెప్పలేను. అసలు ఏమంటారు, ఈ కాలాన్ని
గ్రేస్ పీరియడ్ అంటాం. గ్రేస్ పీరియడ్ కృపాకాలం అన్నమాట. అంటే ప్రభువు యొక్క రాకడ యొక్క సమయం దాటిపోయింది. దాటిపోయినా కూడా మన మీద కృప చూపించి దానిని పెంచాడు. పెంచిన తర్వాత ఇంకా పెంచుకుంటూ పోతలు పాడు. అర్థమవుతుంది అన్నమాట. ఇంకా పెంచుకుంటూ పాడు. ఇక్కడ ఆయన వచ్చేటువంటి సమయమైంది కాబట్టి రక్షణ పొందిన వారు రక్షణ పొందాలని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. రక్షణ అనేది వ్యక్తిగతమైంది. అది రక్షింపబడటం అనేది నాకు దేవుడు కావాలి అంతే, అందులో ఏమీ లేదు. నాకు దేవుడు కావాలి, నా ప్రభువు నాకు కావాలి, నా ప్రభువుని నేను ఆరాధించాలి, నా ప్రభువుని నేను కొనియాడాలి, నా ప్రభువు నా సొంత రక్షకుడిగా నేను ఉండాలి, ప్రభువు నాకు ఉండాలి అన్నవారు మాత్రమే రక్షణ పొందాలి అని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. దేవుడి యొక్క మాటను దీవించి ఆశ్రయించిన గాక. వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత ముందున్న కార్యక్రమానికి వెళదాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనను ఆయన కావాలని కోరుతున్నాడు. ఆయన సాక్షి బిడ్డలుగా బ్రతకటానికి, అలాగే ఆయనకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించటానికి, ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి మనము తీర్మానం చేసుకున్నాం. ప్రభువా, నన్ను నీవు రక్షించుకున్నందుక ఇక నుంచి నేను నీ ఇష్టాన్ని నెరవేరుస్తాను, ఇక నుంచి నేను నీ ఉద్దేశాలు నెరవేరుస్తాను, ఇక నుంచి నేను మీ సాక్షులుగా బ్రతుకుతానని తీర్మానం చేసుకుని మనం బ్రతకాలి. రక్షణ పొందినవారు ఇదిగో ఇదే రక్షణ మిక్కిలి అనుకూలమైన సమయం. ఆ రక్షణ దినాన్ని చేజార్చుకోకూడదు. రక్షణ నీ వ్యక్తిగతం, నీవు రక్షింపబడాలని ప్రభువు ఆయన కాసుకొని ఉన్నాడు. అందరూ అంతటను మారు మనసు పొందాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. నీకోసం ఆయన ఎదురు చూస్తున్నప్పుడు ఆలస్యం ఎందుకు? నీ హృదయంలోనికి ప్రభువుని యేసుక్రీస్తు వారిని అంగీకరించి రక్షణ పొందటం ఎంతైనా మేలు. రోజులు బహు ఘోరంగా ఉన్నాయి. తీర్మానించుకొని మనము ముందుకు వెళితే మంచిది. ఏ తీర్మానం లేకుండా ఊరికినే ఇంటికి వెళ్ళిపోవటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, దానివల్ల ఉపయోగం లేదు. ప్రార్థన. దయగలిగిన ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన మా దేవా, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాతో మాట్లాడిన ప్రతి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. ఈ యొక్క వాక్యం ప్రతి ఒక్కరిలో ఫలించినట్టుగా సహాయం చేయమని, దీవించి ఆశీర్వదించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో బ్రతిమిలాడి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచి